హలో ఫ్రెండ్స్, నా ప్రీవియస్ వీడియోలో వేరియబుల్ సిటీసీ శాలరీ స్ట్రక్చర్ గురించి తెలుసుకున్నాం కదా. ఈరోజు వీడియోలో ఫిక్స్డ్ సిటీసీ శాలరీ స్ట్రక్చర్ గురించి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ కంటెంట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. నౌ లెట్స్ బిగిన్. ఫిక్స్డ్ సిటీసీ చాలా ఈజీగా ఉంటుందండి. ఇందులో పెద్ద ట్విస్ట్లు ఏమీ ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కంపెనీ ఒక ఎంప్లాయీకి ఇచ్చిన ఆఫర్ లెటర్ ఆర్ కంపెన్సేషన్ లెటర్లో సిటీసీ వితౌట్ బెనిఫిట్స్ 7,50,000 పర్ యానం అనుకుందాం. అవుట్ సైడ్ ఆఫ్ సిటీసీ ఐ మీన్ బెనిఫిట్స్తో కలిపి 37,772 పర్ యానం ఇచ్చింది అనుకుందాం. అంటే మనకి ఇచ్చిన టోటల్ అమౌంట్ వచ్చేసి 7,87,772 అన్నమాట. ఇప్పుడు సిటీసీ విత్ బెనిఫిట్స్ అమౌంట్ని పర్ మంత్కి డివైడ్ చేస్తే 65,648 రూపీస్ వచ్చిందనమాట. అలాగే సిటీసీ వితౌట్ బెనిఫిట్స్ అమౌంట్ని పర్ మంత్కి డివైడ్ చేస్తే 62,500 పర్ మంత్ వచ్చిందనమాట. సిటీసీ విత్ బెనిఫిట్స్కి వితౌట్ బెనిఫిట్స్కి డిఫరెన్స్ ఎంత అంటే 3,148 రూపీస్ పర్ మంత్. ఈ 3,148 రూపీస్ ఏదైతే ఉందో ఇందులో గ్రాట్యుటీ, మెడికల్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్, క్రిటికల్ ఇల్నెస్ కవరేజ్, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవరేజ్ కాంపోనెంట్స్ ఇంక్లూడ్ చేయబడి ఉంటాయి. సరే, ఇప్పుడు సిటీసీ విత్ బెనిఫిట్స్ అమౌంట్కి క్లారిటీ వచ్చింది కాబట్టి సిటీసీ వితౌట్ బెనిఫిట్స్ అమౌంట్ని అంటే 62,500ని మనం మంత్లీ శాలరీ క్యాలిక్యులేషన్కి తీసుకుందాం. మంత్లీ పే స్లిప్లో టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి 60,300. ఇందులో బేసిక్ శాలరీ, హెచ్ఆర్ఏ, ఎల్టీఏ, ప్రొఫెషనల్ అలవెన్స్, స్టాచ్యుటరీ బోనస్, ఇంటర్నెట్ అలవెన్స్ కాంపోనెంట్స్ ఇంక్లూడ్ చేయబడ్డాయి. పోతే డిడక్షన్స్ వచ్చేసి ఎంప్లాయీ పీఎఫ్, ప్రొఫెషనల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, ఎడ్యుకేషన్ సెస్ కలుపుకొని మొత్తం మనకి 3,200 డిడక్ట్ అయ్యాయి. అంటే మన నెట్ శాలరీ వచ్చేసి 60,300 మైనస్ 3,200 ఈక్వల్స్ టు 57,100 రూపీస్. బట్ యాజ్ పర్ సిటీసీ మనకి మంత్కి 62,500 రావాలి, కానీ మనకు టోటల్ ఎర్నింగ్స్ ఇంక్లూడింగ్ డిడక్షన్స్ వచ్చిందేమో 60,300 రూపీస్. అంటే డిఫరెన్స్ వచ్చేసి 2,200. ఈ 2,200 ఏమైందో మనం కనిపెట్టాలి. నా ప్రీవియస్ వీడియోలో నేను రిపీటెడ్గా చెప్తున్నది ఏంటంటే 12% ఆఫ్ బేసిక్ శాలరీ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్గా ఈపీఎఫ్లో క్రెడిట్ అవుద్ది అని. అంటే 25,000కి 12% అంటే 3,000, కానీ మన దగ్గర రిమైనింగ్ అమౌంట్ వచ్చేసి 2,200 మాత్రమే ఉంది. ఇంకా 800 తక్కువగా ఉంది. దీనికి వివరణ ఏంటంటే కంపెన్సేషన్ లెటర్లో ఎక్కడ కూడా ఇంటర్నెట్ అలవెన్స్ ఇస్తున్నట్టు చెప్పలేదు. మనకి పే స్లిప్లో ఇచ్చిన ఇంటర్నెట్ అలవెన్స్ ఎక్స్ట్రాగా ఇచ్చిందే. అంటే మన టోటల్ ఎర్నింగ్స్ 60,300లో ఇంటర్నెట్ అలవెన్స్ ఆఫ్ 800 ఈజ్ ఆల్సో ఇంక్లూడెడ్ అనమాట. ఇంటర్నెట్ అలవెన్స్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ అవర్ సిటీసీ కాబట్టి వీ నీడ్ టు ఎక్స్క్లూడ్ ఇట్. అప్పుడు మన టోటల్ ఎర్నింగ్స్ 59,500 మాత్రమే అని గమనించండి. ఇప్పుడు మన మంత్లీ సిటీసీ 62,500 నుంచి 59,500ని తీసేస్తే 3,000 వచ్చింది. అండ్ ఇట్ విల్ గెట్ క్రెడిటెడ్ ఇన్ టు ఈపీఎఫ్ యాజ్ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్. ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ వేరియబుల్ అండ్ ఫిక్స్డ్ సిటీసీ ఈజ్ క్వార్టర్లీ పర్ఫార్మెన్స్ బోనస్. ఇది ఫిక్స్డ్ సిటీసీ ఆఫర్ చేసిన కంపెనీలో ఉండదు. కంపెనీ యొక్క క్వార్టర్లీ పర్ఫార్మెన్స్ ఎలా అయినా ఉండనివ్వండి, వారికి భారీగా లాభాలు వచ్చినా నష్టాలు వచ్చినా మనకు చెప్పిన ఫిక్స్డ్ సిటీసీకే బైండ్ అయి ఉంటారు. సో మీరు గమనించాల్సింది ఏంటంటే పిఎఫ్ 24% ఆఫ్ బేసిక్ శాలరీ, గ్రాట్యుటీ 4.81% ఆఫ్ బేసిక్ శాలరీ, హెల్త్ ఇన్సూరెన్స్, ప్రొఫెషనల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, ఎడ్యుకేషన్ సెస్ అనేవి మీది ఫిక్స్డ్ సిటీసీ అయినా వేరియబుల్ సిటీసీ అయినా మ్యాండేటరీగా డిడక్షన్స్ ఉంటాయని గుర్తుంచుకోండి. దట్స్ ఇట్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక వీడియోలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బై.